మార్పు వచ్చినా అది నిలబడిద్దా అనేది మాత్రం మనం నమ్మలేం. యా రైట్. వెంకటరెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంపే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు భారత్ కూడా ఒక అమెరికాపైనే ఆధారపడకూడదు, మిగిలిన దేశాలతో కూడా మనం వాణిజ్యం చేయాలని చెప్పి ముందుకు పోతున్న పరిస్థితి. మరోవైపు ఆర్థికంగా మనం బలపడుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ టారిఫ్ వార్కి అటు అమెరికన్ సుప్రీంకోర్టు చెక్ పెట్టడంతో భారత్కు ఎంతవరకు లాభించే అంశాలు ఉన్నాయి? సో ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేటువంటిది ఒక రకంగా భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి మనం చెల్లించేటువంటి సుంకాలు తగ్గిపోయేటువంటి పరిస్థితి మాత్రం ఉంటది. కాకపోతే ఏంటంటే ట్రంప్తో ఇంతకు ముందు మిత్రుడు చెప్పినట్టుగా వ్యవహారం నడపడం అనేటువంటిది సులభం కాదు. అది ఒక డెమోక్రటిక్ థింకింగ్ అనేటువంటిది వాళ్ళ అమెరికన్ ప్రెసిడెంట్ కు లేకపోవడం అనేటువంటి బాధాకరమైన విషయం. మనం అంత పెద్ద మాట మాట్లాడకూడదు, కానీ అట్లాంటి పరిస్థితి కనపడుతుంది. చిన్న చిన్న తగాదలు అదే కదా. పహల్గామ్ నుంచి చూసినారు, అతను ఏం మాట్లాడుతున్నాడు. మధ్యన మన మీద వేసినటువంటి 50%, 60%, 100% రాత్రికి రాత్రి ఎప్పటికప్పుడు నోటికి ఏది వస్తే అది కనపడితే ప్రెస్ వాళ్ళు కనపడితే విధిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. తర్వాత విదేశాలను లొంగ తీసుకోవడము, టారిఫ్ల ద్వారా లొంగ తీసుకోవడము, ఒక దేశానికి సంబంధించినటువంటి కుటుంబాన్ని మొత్తము అమెరికా ఎత్తుకొని వెళ్ళడము, ఇది అమెరికా ప్రజాస్వామ్య దేశానికి మంచిది కాదండి. ఎందుకంటే ఇట్స్ ఎ ట్రూ డెమోక్రటిక్ కంట్రీ. మీరు అవునన్నా కాదన్నా కూడా వ్యక్తి స్వేచ్ఛకు చాలా గొప్పగా ఉంటది. మన దేశం కంటే కూడా బ్రహ్మాండంగా కనపడుతుంది. నేను కొన్నాళ్ళు ఉన్నాను కాబట్టి కనపడేటువంటిది. ఈ రకంగా కూడా మనకు అక్కడ ఉండేటువంటి పరిస్థితి, వ్యక్తి స్వేచ్ఛ, విలువలు, వీటన్నిటి కూడా ఇవన్నీ ఉన్నాయి. కానీ పక్క దేశాల్లో ఉన్న వనరులను దోచుకునే బుద్ధి ఏంటి అసలు? మరి ఇప్పుడు వెనిజులా వెళ్ళారు, వెనిజులా నుంచి దోచుకుంటున్న పరిస్థితి. నేను వంశీ గారు అదే అంటున్నా కదా, ఇప్పుడు చిన్న చిన్న చిల్లర దొంగతనాలు జరిగేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. పడకపోతే మీరు నాకు పడకపోతే నేను వేసేటువంటి విమర్శలు చాలా లో లెవెల్లో ఉంటాయి చూడండి. ఆ లెవెల్లో మనం ఎప్పుడు చూడలేదండి. వచ్చిన ప్రాబ్లం వల్ల ఇది. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, ఆ జడ్జెస్ మీద కామెంట్ చేస్తున్నాడు. జడ్జెస్ సుమారుగా కాంప్రమైజ్ అయినారు, అంతర్జాతీయ శక్తులు ఇది అనండి మాట్లాడేది. ఆ మాట ఒకవేళ మనం అంతా డెమోక్రటిక్ కంట్రీ మన దేశంలో అంటే దాని పర్యవసానం ఎట్లా ఉంటుంది, ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అంటే గందరగోళంగా ఉంటుంది. కాబట్టి ఇవాళ చూద్దాం ఏం జరగబోతుంది అనేటువంటిది 2-3 రోజుల లోపల మనం ఆలోచిద్దాం. రైట్ సార్. శేషు సార్, చూస్తున్నాం, సో అమెరికా ట్రంప్ టారిఫ్ వార్లు ఇవన్నీ